సో లాస్ట్ వీడియోలో మనం 163 క్వశ్చన్స్ వరకు చూసాము మనం. సో లాస్ట్ వీడియోలో మనం 163 క్వశ్చన్స్ వీ హ్యావ్ సీన్. సో నౌ వీఆర్ గోయింగ్ విత్ 164 క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇండక్షన్ మోటార్స్ నుంచి అడిగాడము. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఇండక్షన్ మోటార్స్లో అడిగాడు. సో క్వశ్చన్ వచ్చేసి ఒకసారి చూడండి. ద స్లోప్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ ఎట్ మ్యాక్సిమం టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్. సో టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే సో మ్యాక్సిమం టార్క్ కాడ సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. సో నెగటివ్, మ్యాక్సిమం, జీరో, పాజిటివ్. చూడండి ఒకసారి మనం టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ చూసినట్టయితే సియర్ సో ఇలా ఉంటుంది, రైట్. సో యాక్చువల్గా ఏంటంటే మనకు టార్క్ క్యారెక్టరిస్టిక్స్ చూసినట్టయితే ఎలా ఉంటుందన్న. సో టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సో లేకపోతే ఈక్వల్ టు తీసుకోండి. సో ఈక్వల్ టు తీసుకుంటే మనకి ఎలా ఉంటుంది ఫార్ములా. సో ఎస్ ఇంటూ E2 square R2 by so R2 square plus SX2 whole square. ఓకేనా. సో ఇది మనకు ఉండడం జరుగుతుంది, రైట్. సో ఇది మనకున్న ఫార్ములా. సో ఇక్కడ తీసుకుంటే ఎలా ఉంటుందంటే టార్క్ విల్ బి ప్రపోర్షనల్ టు స్లిప్ అన్నమాట. సో ఇక్కడ మనం స్లిప్ చూస్తే న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్మాల్ వాల్యూస్ అన్నమాట. సో స్మాల్ వాల్యూస్ ఆఫ్ స్లిప్కి మనం తీసుకుంటే స్మాల్ వాల్యూస్ ఆఫ్ స్లిప్ అనమాట. సో స్మాల్ వాల్యూస్ ఆఫ్ స్లిప్ అని తీసుకుంటే ఇక్కడ ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి. సో దిస్ ఇస్ ద స్లిప్. సో స్లిప్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇక్కడ అనుకుంటున్నా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇక్కడ అనుకుంటున్నా. సో స్లిప్ అనేది ఈ విధంగా మూవ్ అవుతుందని అనుకోండి. సో తీసుకుంటే ఇక్కడ నేను సో స్లిప్ వాల్యూస్ స్మాల్ వాల్యూస్ ఉన్నప్పుడు అంటే లైక్ 0.01 సో లేకపోతే 0.95 సో 0.02 0.03 సో అలా తీసుకున్నప్పుడు అంటే స్మాల్ వాల్యూస్ ఉన్నప్పుడు సో టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్లిప్. అంటే ప్రపోర్షనల్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనకు స్లిప్ ఈ రెండు కూడా లీనియర్గా ఉంటాయి. సో లీనియర్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో లీనియర్గా ప్రపోర్షనల్గా ఉంటాయి. సో ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఉంటుంది ఇలాగా, రైట్. సో ఈ విధంగా ఫర్ స్మాల్ వాల్యూస్ ఆఫ్ స్లిప్స్ అంటే అప్ టు 0.5 0.4 వరకు మనం తీసుకోవచ్చు. సో జనరల్గా ఒకవేళ సో ఇఫ్ యూ గో ఫర్ లార్జ్ వాల్యూస్ సో లార్జ్ వాల్యూస్ ఆఫ్ స్లిప్ మనం తీసుకున్నప్పుడు అనుకోండి. సో దట్ ఈస్ వెరీ నియర్. సో 0.5 తర్వాత కానీ అలా తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్లిప్ అనమాట. అప్పుడు ఏమవుతుంది మళ్ళీ టార్క్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇఫ్ యూ టేక్ దిస్ ఇస్ ఎక్స్ యాక్సెస్ వచ్చేసి స్లిప్ వాల్యూ అండ్ ఇక్కడ మనం తీసుకుంటే సో ఇది వచ్చేసి మనకు టార్క్ వాల్యూ అనమాట. సో టీ అనమాట. సో ఇది వచ్చేసి టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఒక మ్యాక్సిమం టార్క్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఇది మనకి మ్యాక్సిమం టార్క్ అంటారు. సో దిస్ ఈస్ మ్యాక్సిమం టార్క్. సో ఈ మ్యాక్సిమం టార్క్కి టచ్ అయిన తర్వాత ఎలా వస్తుందంటే మళ్ళీ ఇలా డౌన్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు మళ్ళీ స్లిప్ పెరుగుతున్న కొద్దిగా టార్క్ ఏమవుతుంది మనకి ఇన్వర్స్ ప్రపోర్షనల్ కదా. సో మళ్ళీ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ తీసుకున్నప్పుడు సో ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో సో ఈ పాయింట్ మనం మ్యాక్సిమం టార్క్ అంటాం. సో ఇక్కడ ఏం అడిగాడు క్వశ్చన్. ద స్లోప్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ ఎట్ మ్యాక్సిమం టార్క్ ఈజ్. సో అసలు ఇక్కడ మనకు స్లోప్ అనేది స్మాల్ వాల్యూస్ వరకే ఉంటుందండి. సో ఇది లీనియర్గా ఉండేది. ఈ స్లోపు అనేది ఓన్లీ స్మాల్ వాల్యూస్గా ఉంటుంది. సో దట్టు ఓన్లీ నియర్ వాల్యూస్కి మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడైతే మ్యాక్సిమం టార్క్కి వస్తుందో సో మ్యాక్సిమం టార్క్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ స్లోప్ అనేది 0 ఉంటుంది. ఓకేనా. సో దర్ ఇస్ నో స్లోప్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనకు స్లోప్ ఉండదు అనమాట. సో జస్ట్ ఏంటంటే ఇట్లా మళ్ళీ డౌన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో టార్క్ స్లిప్ పెరుగుతున్న కొద్దీ టార్క్ డౌన్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఎందుకంటే ఇన్వర్స్ ప్రపోర్షనల్ కదా ఇక్కడ చూడండి. సో ఇక్కడ స్లిప్ పెరుగుతున్న కొద్దీ టార్క్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ స్లిప్ పెరుగుతున్న కొద్దీ స్లిప్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ టార్క్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు మ్యాక్సిమం టార్క్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది. దెర్ ఇస్ నో స్లోప్ అనమాట. సో ఇక్కడ మనము ఇక్కడ ద స్లోప్ అన్నాడు కదా. స్లోప్ అనేది మనకి 0 ఉంటుంది అనమాట. ఓకేనా. సో అందుకే ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 0 స్లోప్ ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఏమడిగాడు నెగిటివ్ అడిగాడు, మ్యాక్సిమం అడిగాడు, పాజిటివ్ అడిగాడు. కానీ ఇక్కడ అడిగింది స్లోప్ అన్న. సో ఇది మర్చిపోవద్దు. సో చాలా సింపుల్గా అడిగాడు క్వశ్చన్. కానీ కొంచెం ఏమంటారు కన్ఫ్యూజన్గా అడిగాడు అనమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ స్లోప్ వచ్చేసి మనకు 0 ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 165 క్వశ్చన్. 165 క్వశ్చన్. Wait. సో 165 క్వశ్చన్, రైట్. సో ఇక్కడ చూడండి ఏమడిగాడు. ద 3-phase ఇండక్షన్ మోటార్ హ్యాస్ ఎ ఫుల్ లోడ్ టార్క్ ఆఫ్ 255 Newton meter at a slip of 4%. If the rotor resistance remains constant, determine the starting torque.
సో ఇక్కడ ఫుల్ లోడ్ టార్క్ ఇచ్చాడు. సో ఫుల్ లోడ్ టార్క్ వచ్చేసి మనకు టీఎఫ్ఎల్ అంటారు. ఇది వచ్చేసి మనకు 215 న్యూటన్ మీటర్ ఇచ్చాడు. అండ్ స్లిప్ ఇచ్చాడు. సో స్లిప్ ఈజ్ ఈక్వల్ టు 4% ఇచ్చాడు. సో దట్ ఇస్ నథింగ్ బట్ 0.04 అని రాయొచ్చు, లేకపోతే 4/100 అని కూడా రాయొచ్చు అనమాట. సో 4/100 అని కూడా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏమడిగాడు, స్టార్టింగ్ టార్క్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద స్టార్టింగ్ టార్క్? ఓకేనా. సో నార్మల్గా మనం తీసుకుంటాము. సో స్టార్టింగ్ టార్క్ యొక్క ఫార్ములా ఎలా ఉంటుంది, స్టార్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు E2 స్క్వేర్. ఓకేనా. సో E2 స్క్వేర్ R2 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అనమాట. సో ఇది మనకు ఉన్న ఫార్ములా. సో ఇక్కడ మనకి k ఉంటుంది. ఓకేనా. సో k ఇంటూ E2 స్క్వేర్ R2 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉండడం జరుగుతుంది. సో అదే మనం ఫుల్ లోడ్ టార్క్ తీసుకున్నాం అనుకోండి. సో ఫుల్ లోడ్ టార్క్ తీసుకుంటే మనకి ఎలా ఉంటుంది, k ఇంటూ సో స్లిప్ మనకు వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి స్లిప్ అనేది సో ఇట్ విల్ బి 1 అనమాట. ఓకేనా. సో స్టార్టింగ్లో స్లిప్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఓకేనా. సో రన్నింగ్ కండిషన్లో స్లిప్ అనేది చేంజ్ అవుతుంది. సో ఫుల్ లోడ్ కండిషన్లో మనకి S ఇంటూ E2 స్క్వేర్ ఇంటూ R2 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది అనమాట. సో ఇక్కడ S ఇంటూ x2 స్క్వేర్ S ఇంటూ x2 హోల్ స్క్వేర్ ఉంది. ఓకేనా. సో ఇది మనకున్న ఫార్ములా. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ మనకు ఫుల్ లోడ్ టార్క్ ఇచ్చాడు. ఓకేనా. అండ్ స్లిప్ ఇచ్చాడు. సో మరి ఈ రెండింటి యొక్క రిలేషన్ ఎలా ఉంటుందంటే, మీరు జనరల్గా తీసుకుంటే ఇక్కడ మనం తీసుకోండి, మనకు కావాల్సిన స్టార్టింగ్ టార్క్ కదా. సో స్టార్టింగ్ టార్క్ బై, సో ఇక్కడ చూడండి, సో స్టార్టింగ్ టార్క్ బై ఫుల్ లోడ్ టార్క్ మనం తీసుకుంటే ఈక్వల్ టు ఇక్కడ k ఇంటూ E2 స్క్వేర్ R2 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంటుంది. అండ్ బై ఇక్కడ మనం తీసుకుంటే k ఇంటూ S ఇంటూ E2 స్క్వేర్ R2 స్క్వేర్ ప్లస్ S ఇంటూ x2 హోల్ స్క్వేర్ ఉంటుందండి. సో ఇది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రెండు కూడా మనకు స్టార్టింగ్ టార్క్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ లోడ్ టార్క్లో తీసుకుంటే మనకు ఓన్లీ స్లిప్ ఒకటి వేరే అవుతుందమ్మా. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు స్లిప్ లేదు, ఇక్కడ స్లిప్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ రెండిట్లో తీసుకున్నాం అనుకోండి. సో k ఇంటూ E2 స్క్వేర్ R2 అనేది మనకు పోతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ k పోతుంది, E2 స్క్వేర్ R2 కూడా పోతుంది. అండ్ ఇక్కడ ఒకటి ఇచ్చాడమ్మా. సో ఏమి ఇచ్చాడు, రోటర్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్ అన్నాడు. అంటే మనకి ఏమవుతుందంటే రోటర్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు సో ఆబ్వియస్గా మనకు మ్యాక్సిమం టార్క్ మనం తీసుకుంటే యాక్చువల్గా ఏమవుతుందంటే మనకు R2 స్క్వేర్ ఈక్వల్ x2 అవుతుంది అనమాట. ఓకేనా. సో అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా మనకు 1 అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం తీసుకుంటే ఈవెన్ దో R2 కాన్స్టెంట్ ఉన్నప్పుడు S ఇంటూ x2 స్క్వేర్ కూడా మనకు కాన్స్టెంట్ ఉండడం జరుగుతుంది. సో ఆబ్వియస్గా మనకి ఏమవుతుందంటే ఈ కండిషన్లో కూడా మనకు R2 స్క్వేర్ ఎంత ఉంటే x2 హోల్ స్క్వేర్ కూడా వాల్యూ అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 ఉంటే ఇది కూడా 1 ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ సేమ్ ఉంది కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఫైనల్గా ఏముంటుందంటే, సో స్టార్టింగ్ టార్క్ బై ఫుల్ లోడ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు 1/s. ఓకేనా. సో 1/s రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకు ఓన్లీ S మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సో ఇక్కడ అడిగింది ఏంటి, స్టార్టింగ్ టార్క్. సో స్టార్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు 1/s ఇంటూ ఫుల్ లోడ్ టార్క్ అనమాట. సో 1/s ఇంటూ ఫుల్ లోడ్ టార్క్. సో ఇక్కడ మనం తీసుకుంటే 1/s అంటే ఎంత ఉందమ్మా, సో ఇక్కడ 4/100 అనమాట. సో 4/100 సో ఇంటూ మనకు 250 న్యూటన్ మీటర్ ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఇది 1/4 ఇంటూ సో 250 ఇంటూ 100 అనమాట. తీసుకుంటే ఇక్కడ మనకు 4 1 4 6 24. ఓకేనా. సో 24 పోతే ఇక్కడ 10 ఉంటుంది, అంటే 4 2 8. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 8 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి 4 5. ఓకేనా. సో 4 5 20 6250. సో 6250 న్యూటన్ మీటర్ అనేది మనకు రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా అడిగాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఏమిచ్చాడు, ఒక నోట్ ఇచ్చాడు. ఏమని, రోటర్ రెసిస్టెన్స్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నప్పుడు మనకు ఆబ్వియస్గా ఇది కూడా సేమ్ ఉంటుంది అనమాట. సో S62 స్క్వేర్ కూడా మనకు ఏం వేరీ కాదన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు ద 166 క్వశ్చన్. రైట్. సో ఇక్కడ మనం తీసుకుంటే ఏమిచ్చాడు, ఏ 3-phase స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అడిగాడు. సో 3-phase స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ స్టార్టెడ్ విత్ హయ్యర్ ఎక్స్టర్నల్ రోటర్ రెసిస్టెన్స్ దెన్. సో మనకు తెలుసు స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో మాత్రమే మనము ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది యాడ్ చేయగలుగుతాం. ఓకేనా. ఎందుకంటే వాటికి స్లిప్ రింగ్స్ ఉంటాయి కాబట్టి. అదే మనము స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ పోతే మాత్రం మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది యాడ్ చేయలేం. సో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేయడం వల్ల మనకు ఇక్కడ ఏం బెనిఫిట్ ఉందని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ టార్క్ డిక్రీజెస్. సో యాక్చువల్గా ఏంది, మనకు స్టార్టింగ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో రెసిస్టెన్స్ యాడ్ చేయడం వల్ల మనకు స్టార్టింగ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకు తప్పు.
అండ్ మ్యాక్సిమం టార్క్ రిమైన్స్ సేమ్ అన్నాడు. సో ఇది ఒకసారి చూద్దాము. అండ్ మ్యాక్సిమం టార్క్ ఇంక్రీజెస్ అన్నాడు. సో మ్యాక్సిమం టార్క్ ఎప్పుడైనా మనం ఇందాకనే మనం చూసినా ఉన్నాం. సో మ్యాక్సిమం టార్క్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ కాదనమాట. సో అదే మ్యాక్సిమం, ఇంకా అంతకన్నా ఎక్కువ మ్యాక్సిమం కాదు. సో ఇది కూడా రాంగ్. స్టార్టింగ్ టార్క్ రిమైన్స్ సేమ్ అనమాట. సో ఇది కూడా తప్పు అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం టార్క్ రిమైన్స్ సేమ్ అంటున్నాడు. అవును, యాక్చువల్గా ఏం చేస్తాను అంటే మనం ఏ ఇండక్షన్ మోటార్ తీసుకుని ఇక్కడ మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి ఇది సేమ్ ఉంటుంది. ఓకేనా. సో దెర్ ఇస్ నో ఎఫెక్ట్ అనమాట. ఇదేం చేంజ్ కాదు. ఈవెన్ దో మనం రెసిస్టెన్స్ యాడ్ చేసినా లేకపోతే మనం రియాక్టెన్స్ ఏమైనా చేంజ్ చేసినా కూడా ఇక్కడ దెర్ ఇస్ నో ఎఫెక్ట్ ఫర్ ద మ్యాక్సిమం టార్క్ అనమాట. సో మ్యాక్సిమం టార్క్ ఎప్పుడు కూడా మనకు కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఓకేనా. సో మ్యాక్సిమం టార్క్ ఆల్వేస్ ఇట్ విల్ బి కాన్స్టెంట్ ఓన్లీ. ఓకేనా. సో అది ఇంకా ఇంక్రీజ్ అవ్వడం జరగదు అనమాట. ఓకేనా. సో అంటే విత్ రెస్పెక్ట్ టు ద రెసిస్టెన్స్, అంటే రోటర్ రెసిస్టెన్స్ యాడ్ చేసినప్పుడు అనేది నేను చెప్తున్నాను. ఓకేనా. సో దెర్ ఇస్ నో ఎఫెక్ట్, మచ్ ఎఫెక్ట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ తీసుకుంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 167 క్వశ్చన్. రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడిగాడు, ఇన్ ద ఫిగర్ షోన్ బిలో B1 to B4 ఆర్ ద బ్రషెస్ అట ఆఫ్ కాంపన్సేటెడ్ రిపల్షన్ మోటార్ ఇండికేట్ వ్యాలిడ్ కనెక్షన్స్ ఆఫ్ బ్రషెస్ అన్నాడు. సో ఇక్కడ మనకు తీసుకుంటే ఇక్కడ బ్రషెస్ ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకు రోటర్ అనమాట. సో ఇది వచ్చేసి రోటర్. సో రోటర్లో మనకు 4 బ్రషెస్ ఉన్నాయి, B1, B2, B3, B4. సో ఇది ఏ విధంగా కనెక్ట్ చేస్తారని అడుగుతున్నాడు. సో చూడండి, బ్రషెస్ B4, B1 ఆర్ షార్ట్ సర్క్యూటెడ్ అండ్ బ్రషెస్ B1, B2, B3 ఆర్ కనెక్టెడ్ టు కాంపన్సేటివ్ వైండింగ్. అండ్ ఇది చూస్తే సో ఫస్ట్ మనము ఇది చూద్దాం. సో రిపల్షన్ మోటార్ ఎలా ఉంటుందంటాము, ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి. సో ఇది వచ్చేసి మనకు రోటర్. సో ఇది వచ్చేసి మనకు రోటర్ ఉంటుంది. సో ఈ రోటర్లో మనకి ఏముంటుందంటే, సో ఇక్కడ 4 బ్రషెస్ ఇచ్చాడు. సో ఇదొకటి, 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 ఇదొకటి. సో యాక్చువల్గా ఏంటంటే నార్మల్ రిపల్షన్ మోటార్ అయితే, సో కాంపన్సేటెడ్ కాకుండా నార్మల్ రిపల్షన్ మోటార్ అయితే ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, ఈ 2 బ్రషెస్ ఉంటాయి. ఈ 2 బ్రషెస్ కూడా షార్ట్ సర్క్యూట్ చేస్తారు. యాక్చువల్గా ఇట్లా షార్ట్ సర్క్యూట్ చేస్తారు. దీనిపైన మనకు స్టేటర్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు స్టేటర్ ఉంటుంది. ఈ స్టేటర్లో ఏం చేస్తారంటే జస్ట్ మనకు వైండింగ్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ మనకు స్టేటర్ వైండింగ్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే రిపల్షన్ టైప్ అనమాట. అంటే ఇక్కడ సేమ్ పోల్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మనకు త్రో ఫ్లక్స్, అంటే ఈ ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు ఈ ఫ్లక్స్ వల్ల ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ 2 ఫ్లక్స్, అంటే ఈ స్టేటర్ ఫ్లక్స్ వల్ల ఈ రోటర్ ఫ్లక్స్ ఏదైతే ఇండ్యూస్ అవుతుందో ఈ రోటర్ ఫ్లక్స్ అనేది ఈ 2 కూడా రిపల్షన్ టైప్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో అంటే ఇది నార్త్ పోల్ క్రియేట్ అవుతాయి, సౌత్ పోల్ క్రియేట్ అవుతుంది. సో ఇది నార్త్ పోల్ క్రియేట్ అవుతుంది, ఇది కూడా నార్త్ పోల్ క్రియేట్ అవుతుంది. సో ఆ రెండింటి వల్ల మనకు రిపల్షన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఆ రెండింటి ఎఫెక్ట్ వల్ల మనకి ఏమవుతుంది, రోటర్ స్టార్ట్ రొటేటింగ్ ఉంటుంది. సో ఇది నార్మల్ రిపల్షన్ టైప్ అనమాట. ఇక్కడ అడిగింది ఏంటి, కాంపన్సేటెడ్ అనమాట. సో కాంపన్సేటెడ్ అన్నప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ నార్మల్గా ఈ 2 బ్రషెస్ ఏదైతే ఉన్నాయో ఈ 2 షార్ట్ సర్క్యూట్ అయిపోతాయి. మరి వాటి పాటు ఇక్కడ మనం ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 తీసుకుంటున్నాం. ఈ 2, 4 ఎలా అవుతాయి అంటే, ఇక్కడ చూడండి మీరు, ఈ 2, 4 కాంపన్సేటింగ్ వైండింగ్ అనేది మనం కనెక్ట్ చేస్తాం. అంటే ఎలా ఉంటుందంటే, సో ఇది వచ్చేసి మనకు ఇది వైండింగ్ అమ్మ. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఇక్కడ కూడా, సో ఇది కాంపన్సేటింగ్ వైండింగ్ అంటారు. సో ఇది మనకు ఇది ఒక వైండింగ్. సో ఈ వైండింగ్ ఎలా కడుతున్నాం, సో 2 నుంచి ఇక్కడ వైండింగ్ ఉంటుంది. సో ఇలా రొటేట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మీరు, సో తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ ఇవి సీ హియర్, సో ఇది రోటర్. సో ఇది రోటర్. ఓకేనా. సో ఈ స్టేటర్ ఎలా ఉంటుందంటే, స్టేటర్లో మనం ఇక్కడ నుంచి సింగిల్ ఫేజ్ సప్లై ఇస్తాం. సో సప్లై ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, సో మెయిన్ వైండింగ్ ఉంటుంది కదా. సో మెయిన్ వైండింగ్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా మనకు ఇక్కడ మెయిన్ వైండింగ్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఉంటుంది. ఓకే. సో ఇది వచ్చేసి మనకు, సో ఈ 2 వైండింగ్స్ ఏదైతే ఉంటాయో సో ఈ విధంగా ఆపోజిట్గా ఉండడం జరుగుతుంది అనమాట. సో దీన్నే కాంపన్సేటెడ్ వైండింగ్ అంటారు. సో దీన్ని వచ్చేసి కాంపన్సేటెడ్ వైండింగ్ అంటారు. ఇది మెయిన్ బ్రషెస్ అంటారు. ఓకేనా. సో ఈ 2 కూడా మెయిన్ బ్రషెస్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇది కాంపన్సేటెడ్ వైండింగ్, ఇది వచ్చేసి మెయిన్ వైండింగ్. ఓకే. సో ఇది మెయిన్ వైండింగ్ అంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సింగిల్ ఫేజ్ సప్లై ఇస్తాం. సో ఇక్కడ మనం వచ్చేది సింగిల్ ఫేజ్ సప్లై అనమాట. ఓకే. సో ఎందుకంటే ఇది సింగిల్ ఫేజ్ మోటార్ అనమాట. సో ఇచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇది మెయిన్ వైండింగ్ కాంపన్. సో ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే మీరు, సో బ్రషెస్ B4, B1 అంటే B4, B1 అంటే 1, 4 షార్ట్ సర్క్యూట్ అని అడుగుతున్నాడు, కాదు. అండ్ 2, 3 వచ్చేసి కాంపన్సేటెడ్ వైండింగ్ అంటున్నాడు. సో అది కాదనమాట. ఇక్కడ 1, 3, సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 1, 3 షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి. అండ్ 2, 4 వచ్చేసి కనెక్టెడ్ టు కాంపన్సేటింగ్ వైండింగ్ అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంకోటి 3 ఎలా అన్నాడు, 2, 3 షార్ట్ సర్క్యూట్ అవుతాయి. సో ఇక్కడ పక్కన బ్రషెస్ ఎప్పుడు కూడా షార్ట్ సర్క్యూట్ కావాలి, ఏమైనా ఆపోజిట్ బ్రషెస్ మాత్రం షార్ట్ సర్క్యూట్. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ 3, 4 షార్ట్ సర్క్యూట్ అన్నమాట. సో ఇక్కడ ఇది కూడా తప్పు అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ నుంచి అడిగాడు. ఓకేనా.
Right. So next coming to the 168 question. So next coming to the 168 question. చూడండి సరే ఇక్కడ 168 క్వశ్చన్ చూస్తే ఎలా ఉంది ఇక్కడ చూడండి ఇఫ్ టూ ఆర్మేచర్ కాయిల్స్ ఆఫ్ ఏసీ వైండింగ్ ఆర్ షార్ట్ పిచ్డ్ బై ఆల్ఫా అండ్ కాయిల్ సైడ్ ఈఎంఎఫ్స్ హ్యావ్ ఏ ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ బీటా దెన్ పిచ్ ఫ్యాక్టర్ ఇస్ సో ఇది డైరెక్ట్ అడిగాడు సో పిచ్ ఫ్యాక్టర్ అనేది డైరెక్ట్ అడిగాడు మనకు సో పిచ్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ కేసీ అంటారు సో కేసీ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ నథింగ్ బట్ సో రిజల్టెంట్ ఈఎంఎఫ్ వెన్ ఫుల్ పిచ్ కాయిల్ సో రిజల్టెంట్ ఈఎంఎఫ్ when full pitch by resultant EMF when short pitch అన్నమాట సో రిజల్టెంట్ ER అని రాస్తున్నా ER when short pitch సో మీకు తెలుసు షార్ట్ పిచ్ ఫుల్ పిచ్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక సమ్లో చెప్పాను మీకు సో ఇక్కడ మనకు వచ్చేసి సో ఇక్కడ మనకు ఫుల్ పిచ్ కావాలంటే ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి సో ఇది వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్లాట్స్ తీసుకుంటే ఇక్కడ మనకు ఇది ఫస్ట్ స్లాట్స్ ఇక్కడ 20 స్లాట్స్ ఉన్నాయి అనుకోండి సో 20 స్లాట్స్ ఉంటే సో 1 to 10 స్లాట్స్ అనేది ఇది ఏదైతే ఉంటుందో సో ఇప్పుడు 2 పోల్స్ తీసుకున్నాం అంటే 20 స్లాట్స్ 2 పోల్స్ తీసుకున్నాం అనుకోండి సో అప్పుడు ఏమవుతుంది ఒక పోల్లో మనకు 10 స్లాట్స్ ఉండడం జరుగుతుంది సో ఇది ఒక 1 పోల్ అనమాట సో అప్పుడు మనం పోల్ పిచ్ అంటాం యాక్చువల్గా పోల్ పిచ్ అంటే ఒక 1 పోల్ కింద సో ఇక్కడ 1 అనే స్లాట్ నుంచి 10 అనే స్లాట్కి మధ్యలో మనం కనెక్ట్ చేస్తే అప్పుడు 1 పోల్ పిచ్ అంటారు అండ్ 2 పోల్స్ కాబట్టి ఇక్కడ మనకి 11 నుంచి 20కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇది సెకండ్ పోల్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఈ రెండింటి మధ్యలో అంటే ఇది ఫుల్ ఉందనుకోండి సో అప్పుడు మనకి ఇది 180 degrees ఎలక్ట్రికల్ అంటారు ఓకేనా సో 180 degrees ఎలక్ట్రికల్ ఉండడం జరుగుతుంది అంటే ఒక పోల్ కింద ఉన్న స్లాట్స్ ఏదైతే ఉంటాయో సో ఆ స్లాట్స్ ఫుల్ ఏమంటారు ఫుల్ ఉంటే దాన్ని 180 degrees అంటారు దాన్ని మనం ఫుల్ పిచ్ అంటారు ఓకేనా సో ఫుల్ పిచ్ అనడం జరుగుతుంది అదే షార్ట్ పిచ్ తీసుకున్నాం అనుకోండి సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ అంటే 1 to ఇక్కడ 8 స్లాట్స్ వరకు మాత్రమే పెడతారు ఓకేనా సో దీన్ని షార్ట్ పిచ్ అంటారు సో షార్ట్ పిచ్ కాయిల్ అంటారు సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఇది ఆల్ఫా అని అంటారు సో దీన్ని మనము షార్ట్ పిచ్ యాంగిల్ అంటారు ఓకేనా సో షార్ట్ పిచ్ యాంగిల్ అని కూడా అంటారు అనమాట సో దీన్ని ఆల్ఫా అనే ఏమంటారు షార్ట్ పిచ్ యాంగిల్ అని కూడా అంటారు అనమాట ఓకేనా సో ఇక్కడ మనం తీసుకుంటే షార్ట్ పిచ్ యాంగిల్ అంటారు ఇది సో దిస్ ఈజ్ షార్ట్ పిచ్ యాంగిల్ సో ఆల్ఫా సో ఇక్కడ తీసుకుంటే మనకు ఆల్ఫా అనేది అంటే డిక్రీజింగ్ యాంగిల్ అంటే ఇట్ ఈస్ లెస్ దెన్ సో ఇక్కడ మనం తీసుకుంటే షార్ట్ పిచ్ యాంగిల్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ సో ఇక్కడ తీసుకుంటే 180 degrees మైనస్ ఆల్ఫా ఉండడం జరుగుతుంది సో ఎంత పిచ్ ఫ్యాక్టర్ ఉందంటే 180 degrees మైనస్ ఆల్ఫా అంటారు సో ఇది ఫుల్ పిచ్ ఇది వచ్చేసి షార్ట్ పిచ్ అంటారు సో ఇప్పుడు ఫుల్ పిచ్లు తీసుకున్నాం అనుకోండి సో ఎలా ఉంటుందంటే మనకు సో ఇక్కడ తీసుకున్నాం అనుకోండి సో దిస్ ఈజ్ ఈఎస్ అనమాట అంటే ఇది ఒక ఈ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఆఫ్ కండక్టర్ ఇది ఒక ఈ అనమాట సో టోటల్ రిజల్టెంట్ ఈఎంఎఫ్ వచ్చేసి మనకు 2E ఉండడం జరుగుతుంది అంటే వెన్ ఇట్ ఈస్ 180 degrees సో 180 degreesకి ఫేజ్ షిఫ్ట్ ఉన్నప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనకు 2E రావడం జరుగుతుంది ఒకవేళ మనకు షార్ట్ పిచ్ పోయినాం అనుకుంటున్నాం సో షార్ట్ పిచ్ పోతే ఎలా ఉంటుందంటే సో ఇది మనకు ఇప్పుడు చూసుకున్నామా ఇక్కడ మనం చూసుకుంటే 180 degrees ఉంది కదా ఈ 180 degrees కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి సో ఇక్కడ వరకు తీసుకుంటే సో ఇక్కడ ఒక ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఈ కాయిల్ స్లాట్ 1లో స్లాట్ 10లో ఇంకో ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో ఇక్కడ నేను చెప్పేది అంతే సో ఇక్కడ ఇది ఈ 1లో ప్రొడ్యూస్ అవుతుంది ఇది 10లో ప్రొడ్యూస్ అవుతుంది సో టోటల్ రిజల్టెంట్ అంటే ఆల్జిబ్రిక్ సమ్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది ఈ ప్లస్ ఈ కాబట్టి 2E ఉంటుంది సో ఇది ఆల్జిబ్రిక్ సమ్ డైరెక్ట్ చేయొచ్చు అదే ఇఫ్ యూ గో ఫర్ ద షార్ట్ పిచ్ పోయినాం అనుకోండి సో ఇక్కడ షార్ట్ పిచ్ తీసుకుంటే ఎలా ఉంది సో ఇట్ ఈస్ లెస్ దాన్ 180 degrees అంటే 180 degrees కన్నా తక్కువ ఉంది ఎంత ఆల్ఫా అనమాట సో ఇక్కడ తీసుకుంటే మనకు ఆల్ఫా అనేది తక్కువ ఉంది కాబట్టి సో దిస్ ఇస్ ద E2 అనమాట సో ఇది E2 తీసుకోండి ఇది E1 తీసుకోండి ఓకేనా సో ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఎలా ఉంటుంది సో దిస్ ఈస్ ద రిజల్టెంట్ సో రిజల్టెంట్ ఎలా వస్తుంది 2E cos ఆల్ఫా బై 2 రావడం జరుగుతుంది ఓకే సో కాస్ ఆల్ఫా బై 2 సో ఇక్కడ మనం పిచ్ ఫ్యాక్టర్ తీసుకున్నాం అనుకోండి సో కేసీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది సో ఇక్కడ రిజల్టెంట్ ఈఎంఎఫ్ వెన్ ఫుల్ పిచ్ సో ఫుల్ పిచ్ ఉన్నప్పుడు ఏమొస్తుంది 2E వస్తుంది అండ్ బై ఓకేనా సో రిజల్టెంట్ ఫుల్ పిచ్ ఇక్కడ మనకు వెన్ ఇది షార్ట్ పిచ్ సారీ సో ఇది వచ్చేసి వెన్ షార్ట్ పిచ్ ఇది షార్ట్ పిచ్ ఉన్నప్పుడు అండ్ ఇది ఫుల్ పిచ్ ఉన్నప్పుడు సారీ సో ఇది ఫుల్ పిచ్ ఉన్నప్పుడు సో ఇక్కడ ఏమవుతుంది మనకు 2E cos ఆల్ఫా బై 2 రావడం జరుగుతుంది ఓకేనా అండ్ కింద మనకు 2E రావడం జరుగుతుంది సో 2E క్యాన్సిల్ అయిపోతుంది మనకు వచ్చేది షార్ట్ పిచ్ ఫ్యాక్టర్ వచ్చేసి cos ఆల్ఫా బై 2 సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ సో ఆప్షన్ 3 ఇస్ ద
రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు బీటా ఏం రాదమ్మా. సో అది జస్ట్ అది మనకి ఏమంటారు అంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అంటారు. సో అక్కడ మనకు బీటా రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు బీటాతో సంబంధం ఏముంటుంది అనమాట. సో మనకు వచ్చే ఆన్సర్ ఏంది కాస్ ఆల్ఫా బై 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ద 169 క్వశ్చన్. సో ఇక్కడ తీసుకుంటే సో 169 క్వశ్చన్ తీసుకుంటే ఎలా అడిగాడు, సి హియర్ 3-phase ఇండక్షన్ మోటార్ యాక్ట్స్ లైక్ ఏ ట్రాన్స్ఫార్మర్. సో 3-phase ఇండక్షన్ మోటార్ మనం ఏమంటాం, ఇట్ ఈస్ ఏ రన్నింగ్ ట్రాన్స్ఫార్మర్ అని కూడా అంటారు అనమాట. సో తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంట, సో వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఓన్లీ, వేరియబుల్ ఫ్లక్స్ ఓన్లీ, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ అండ్ వేరియబుల్ వోల్టేజ్ ఉంది. చూడండి అమ్మ, ఇక్కడ మనము 3-phase ఇండక్షన్ మోటార్ నార్మల్గా తీసుకుంటే మనకు ఏమంటారు, ఇది స్టాటిక్ స్టేషనరీ అంటారు, ఇక్కడ మనకు రొటేటింగ్ స్టేషనరీ అంటారు, రొటేటింగ్ సెకండరీ అంటారు అనమాట. సో ఇక్కడ మనం తీసుకుంటే దిస్ ఈజ్ అ రోటర్. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి మనకు స్టేటర్. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మనకు ఉంటుంది. ఓకేనా. సో తీసుకున్నప్పుడు దీని రిజల్ట్ అంటే తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది మనకు, సో ఇది మనకు స్టేటర్ వస్తుంది. ఓకేనా. సో స్టేటర్ యొక్క ఈఎంఎఫ్ అంటారు. అండ్ ఇది వచ్చేసి మనకు రోటర్ అనుకోవచ్చు. ఓకేనా. సో ఇది షార్ట్ సర్క్యూట్ అయింది. సో ఇది వచ్చేసి మనకు రోటర్, ఇది వచ్చేసి స్టేటర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏముంటుంది, ఎయిర్ గ్యాప్ ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు రోటర్ ఉంది కదా, సో దీని చుట్టూ కూడా మనకి ఏముంటుంది, ఎయిర్ గ్యాప్ ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఎయిర్ గ్యాప్, రైట్. సో తీసుకున్నప్పుడు ఇక్కడ మనము చూడమ్మా, మనకు ఒకటి ఫార్ములా ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ రోటర్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ వచ్చే ఫ్రీక్వెన్సీ, సో రోటర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు స్లిప్ టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ. వేరాజ్ మనకు రోటర్ యొక్క ఈఎంఎఫ్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్లిప్ టైమ్స్ ఆఫ్ స్టేటర్ వోల్టేజ్ అనమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందో అదే మనం ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ఏమంటారు ప్రైమరీ సైడ్ ఎంతైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో సెకండరీ సైడ్ కూడా మనకు అంతే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ 50 Hz తీసుకుంటే ఇక్కడ కూడా 50 Hz ఉంటుంది. కానీ మనకు ఇఫ్ యూ గో ఫర్ ద ఇండక్షన్ మోటార్ తీసుకున్నాం అనుకోండి, సో అది ఎఫ్ఆర్ ఉంటుంది. సో ఎఫ్ఆర్ ఈజ్ నథింగ్ బట్ స్లిప్ టైమ్స్ ఆఫ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ. సో అప్పుడు ఏమవుతుంది, సో వేరియబుల్ ఫ్రీక్వెన్సీ రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి అయితే వేరియబుల్ వోల్టేజ్. ఎందుకంటే ఇక్కడ మనము తీసుకున్నట్టయితే సో ఇక్కడ రోటర్ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఏదైతే ఉంటుందో అట్ ఈస్ నథింగ్ బట్ స్లిప్ టైమ్స్ ఆఫ్ ద స్టేటర్ వోల్టేజ్ అనమాట. సో అందుకే ఇక్కడ వేరియబుల్ వోల్టేజ్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడు ఆప్షన్, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఓన్లీ అన్నాడు. సో ఓన్లీ కాదు, ఎందుకంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వేరియబుల్ వోల్టేజ్ కూడా ఉంటుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 170 క్వశ్చన్. 170 క్వశ్చన్. రైట్. సో 170 క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇఫ్ యూ ఎస్ ఇస్ స్లిప్ R2 dash is equivalent to rotor resistance, then the electrical equivalent of mechanical load on a 3-phase induction motor is. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో మనం 3-phase ఇండక్షన్ మోటార్ మనం తీసుకున్నాం అనుకోండి, సో దాని ఈక్వాలెంట్ సర్క్యూట్ ఉంటుంది. సో ఎలా ఉంటుంది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే, సో దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ అండ్ దిస్ ఇస్ ద ఈక్వాలెంట్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి సారీ ఎస్, సో ఇది డైరెక్ట్గా తీసుకుంటుంది, రైట్. సో ఇక్కడ మనం తీసుకుంటే రైట్, చూడండి ఇక్కడ మనం తీసుకుంటే ఇది రెసిస్టెన్స్ అండ్ ఇది వచ్చేసి రియాక్టెన్స్, ఇది వచ్చేసి వేరియబుల్ రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ మనకు ఈ విధంగా తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రియాక్టెన్స్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఈ విధంగా తీసుకుంటాం మనం. సో తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి ఇక్కడ, సో ఇక్కడ మనం నోటేషన్ తీసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది ఇక్కడ, సో దిస్ ఇస్ నథింగ్ బట్ R01 అంటారు, అంటే ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ టు స్టేటర్ సైడ్, అండ్ ఇది X01 రిఫర్ టు స్టేషనరీ సైడ్. ఇక్కడ మనకు R2 ఉంటుంది. సో దిస్ ఇస్ ద మనకు లోడ్ రెసిస్టెన్స్ RL ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఎలా ఉంటుంది అంటే R2/K² ఇంటూ 1 - S/S అని ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి మనకు X0 ఉంటుంది. సో ఇందులో పోయే కరెంట్ I మ్యూ, అండ్ ఇది వచ్చేసి R0, ఇందులో పోయే కరెంట్ IW, అండ్ ఇక్కడ పోయే కరెంట్ రోటర్ కరెంట్ I2 డాష్ అంటారు, అండ్ ఇక్కడ వచ్చే కరెంట్ I1 ఉంటుంది. ఓకే. సో ఇక్కడ తీసుకుంటే మనకు RL ఈజ్ ఈక్వల్ టు R2/K² ఇంటూ 1 - S/S ఉంటుంది. సో దీన్ని మనం తీసుకున్నట్టయితే R2 డాష్ అని తీసుకుంటే ఇక్కడ మనకు R2/K² R2 డాష్ అని తీసుకుంటారు. సో 1 - S/S అని ఉంటుంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో RL ఈజ్ ఈక్వల్ టు R2 డాష్ బై ఇది. సో ఇక్కడ మనం తీసుకుంటే R2 డాష్ బై 1 - S/S అని ఉంటుంది. సో ఇక్కడ మనకు R2 డాష్ ఎందుకు వస్తుందంటే R2/K² కాబట్టి R2 డాష్ రావడం జరుగుతుంది. ఓకే. సో దిస్ ఇస్ 170 క్వశ్చన్. నౌ కమింగ్ టు ద 171 క్వశ్చన్. సో ఇక్కడ మనం తీసుకుంటే 171 క్వశ్చన్. See here, a constant supply voltage if a frequency of a 3-phase synchronous motor is increased beyond the rated frequency.
సో ఇక్కడ 3 ఫేజ్ సింక్రోనస్ మోటార్ అంటున్నాడండి. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా అడిగాడు క్వశ్చన్. సో ఇక్కడ మనం తీసుకుంటామా, సో జనరల్గా ఏంటంటే రేటెడ్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. సో రేట్ అంటే ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసినట్టయితే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో జనరల్గా ఏంటంటే ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ రిలేషన్ తెచ్చుకోవాలి. సో ఫ్రీక్వెన్సీకి ఫ్లక్స్కి, ఎందుకంటే ఇక్కడ స్పీడ్ డిక్రీజెస్ కాదమ్మా, ఎందుకంటే ఇక్కడ సింక్రోనస్ మోటార్ అన్నాడు కాబట్టి స్పీడ్తో మనకు సంబంధమే లేదు. అండ్ స్పీడ్ బికమ్స్ 0 అన్నాడు. సో ఇది కూడా సంబంధం లేదు, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకున్న ఫార్ములా F = NP/120. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతే స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో స్పీడ్ బికమ్స్ 0 ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ ఇక్కడ ఫ్లక్స్ ఇచ్చాడు, ఫ్లక్స్ డిక్రీజెస్ ఆర్ ఫ్లక్స్ ఇంక్రీజెస్. సో ఇక్కడ మనం తీసుకుంటామా, మనకున్న ఫార్ములా ఏముందంటే సో ఆర్మేచర్ కరెంట్ = సో నార్మల్గా ఏంటంటే ఇక్కడ మనకు సో ఆర్మేచర్ కరెంట్ పర్ ఫేజ్ మనం తీసుకుంటే సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సప్లై వోల్టేజ్ మైనస్ బ్యాక్ EMF బై ఇంపిడెన్స్. సో ZS ఉండడం జరుగుతుంది. సో ఇది వెక్టర్ సమ్ అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకుంటే దిస్ ఈజ్ సప్లై వోల్టేజ్. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇది రోటర్ అనుకోండి, సో ఇది స్టేటర్ అనుకుంటే ఇది రోటర్, అండ్ ఇక్కడ మనం వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ V అనే సప్లై వోల్టేజ్ వస్తున్నాం. సో ఇందులో మనకి EB అనేది మనకు ఇండ్యూస్ అవడం జరుగుతుంది. ఈ EB దేనివల్ల వస్తుంది, ఇక్కడ మనకు రోటర్కి మనం ఏమి ఇస్తాం, మనం వీఆర్ గోయింగ్ టు గివ్ ద స్టార్టింగ్ సప్లై అనేది కూడా మనం జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్సైటేషన్ అంటారు. సో DC సప్లై ఇవ్వడం జరుగుతుంది మనం ఇనిషియల్గా, ఓకేనా. సో దీనివల్ల మనకి ఇక్కడ EB రావడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ సింక్రోనస్ ఇంపిడెన్స్ అంటారు. ఇప్పుడు మనం EB తీసుకున్నాం అనుకోండి, సో మనకున్న ఫార్ములా ఏముంటుందంటే సో πZNP/60 × AM, ఓకేనా. సో దీన్ని నేను ఇక్కడ NP ఉంది కదా, సో ఇక్కడ NP/60 నేను ఎలా రాస్తానంటే సో EB = π × Z × 2F/A అని రాస్తాను, ఎందుకంటే మనకు ఫ్రీక్వెన్సీ రిలేషన్ తేవాలి కాబట్టి. సో ఇక్కడ తీసుకుంటే దిస్ ఈస్ ద బ్యాక్ EMF. సో ఇప్పుడు ఇక్కడ ఫ్లక్స్ ఉంది, ఇక్కడ ఫ్లక్స్ ఉంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంది. సో ఈ రెండింటి యొక్క రిలేషన్ చూడండి. సో ఇక ఇది మొత్తం కాన్స్టెంట్ అనుకుంటే మనకు ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద 1/ఫ్లక్స్ అనమాట. సో తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసింది అన్నాడు. సో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనం తీసుకుంటే రైట్, సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకు రిలేషన్ అనమాట, ఓకేనా. ఇది కొంచెం మనము సబ్జెక్ట్ ఫార్ములాస్ అన్ని డెప్త్ ఉంటేనే మనకు రావడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 172 క్వశ్చన్. సో 172 క్వశ్చన్ ఏమంటారు, విచ్ టైప్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్టర్ మోటార్ హ్యాస్ ద హైయెస్ట్ స్టార్టింగ్ టార్క్ అనమాట. సో హైయెస్ట్ స్టార్టింగ్ టార్క్ దేనికి ఉంటుంది, సో నార్మల్గా మనకు తెలుసాము, సో కెపాసిటర్ స్టార్ట్ మోటార్ మాత్రమే ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనకు కెపాసిటర్ స్టార్ట్ అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో సో షేడెడ్ పోల్, సో దీంట్లో తక్కువ ఉంటుంది, స్ప్రెడ్ ఫేజ్లో కూడా తక్కువ ఉంటుంది, యూనివర్సల్ మోటార్ కూడా స్టార్టింగ్ టార్క్ అనేది తక్కువ ఉంటుంది. ఓన్లీ కెపాసిటర్ స్టార్ట్ మోటార్, ఇంకోటి ఏంది సెకండ్ వన్ వచ్చేసి కెపాసిటర్ స్టార్ట్ అండ్ రన్, ఓకేనా. సో అండ్ రన్, సో ఈ రెండు మోటార్లు మాత్రం మనకు ఏమంటారు స్టార్టింగ్ టార్క్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. అంటే కెపాసిటర్ స్టార్ట్ మోటార్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు ఎక్కువ హైయెస్ట్ స్టార్టింగ్ టార్క్ ఉంటుంది, ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద స్టార్టింగ్ టార్క్. సో ఇది మనం చూసుకున్నట్టయితే సో 172 క్వశ్చన్. సో 173 క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రొటెక్టివ్ రిలేస్ అడిగాడు, అంటే ప్రొటెక్షన్ నుంచి అడిగాడు. సో ప్రొటెక్షన్ నుంచి అడగడం జరిగింది. సో ఇక్కడ మాత్రం మనకు ఆల్మోస్ట్ మనకు 164 క్వశ్చన్ నుంచి, ఓకేనా. సో ఎక్కడి నుంచి అమ్మా, సో 164 క్వశ్చన్ నుంచి మనకు 172 ఎంత, సో 172 క్వశ్చన్ వరకు. సో టోటల్ కూడా మనకు ఇండక్షన్ మోటార్ అండ్ సింక్రోనస్ మోటార్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకు సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో అడగడం జరిగింది. సో టోటల్ ఇండక్షన్ మోటార్స్ నుంచి మనకు 164 క్వశ్చన్ నుంచి 172 అడిగాడు. సో టోటల్ ఆల్మోస్ట్ 8 క్వశ్చన్స్ అయితే, సో 8 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటా, రైట్. సో ఇవన్నీ కూడా మనకు దీంట్లో అడగడం జరిగింది, ఓకేనా. సో 173 నుంచి మళ్ళీ ప్రొటెక్షన్లో అడిగాడు. సో ప్రొటెక్షన్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియో, ఓకేనా. సో ఇది ఇండక్షన్ మోటార్స్ అమ్మ. సో ఆల్రెడీ మనకు స్టార్టింగ్లో చూసాము, ఆల్రెడీ మోటార్స్ నుంచి 16 అడిగాడు ప్లస్ 8. సో టోటల్ 24 క్వశ్చన్స్ అనేది మనకు మిషన్స్ నుంచి అడగడం జరిగిందమ్మా, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.